నమస్కారం అండి. మాధవి సీతేపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మా ఇంట్లో మంగళవారం నోము జరిగిందండి. శ్రావణ మంగళవారంది. ఇది 3వ వారం జరుపుకుంటున్నాము. ఇప్పటిదాకా నాకు వీడియో పెట్టడానికి కుదరలేదు. ఫస్ట్ వారమేమో అమ్మవారిని చేసుకోవడం చాలా పని ఉంటుంది కదా, 2వ వారము అట్లానే కుదరలేదండి. ఈ వారం నేను వీడియో పెడుతున్నాను. మేము ఎలా చేస్తామంటే, శ్రావణ మంగళవారం మామూలుగా మంచిగా పూజ చేసేసుకొని ఈ వాయనం అది దక్షిణ తాంబూలాలతోటి శనగలు పండ్లు ఇచ్చుకుంటామండి. దాంట్లోనే తోరం కూడా ఉంటుంది. 5 తోరాలండి. మాకు పెరిగేది ఏమి ఉండదు. కొంతమందికి అయితే పెరుగుతుంది, మాకు పెరగదండి. కాటికి బట్టి అది ముత్తైదువులను పిలిచి 5గురు ముత్తైదువులకి కంపల్సరీ ఇవ్వాలి. కాటికి ఇచ్చి బొట్టు కాటుగా ఇచ్చేసి పసుపు రాసి మేము వాయనం ఇస్తాము. తోరం కడతామండి. కాటిక తీసుకుంటారు. కాటిక తీసుకుంటే చాలా మంచిది అంటారు. ఇట్లా చేసుకుంటామండి. జ్యోతులు కూడా ఉంటాయండి. 5 జ్యోతులకి కాటిక పడతాము. కానీ ఆ జ్యోతులు మాత్రం మేమే తింటాం, కానీ ఎవరికి ఇవ్వము. మాకు అలవాటు లేదండి. మా ఇంటి ఆచారం అది. మా ఇంటి జ్యోతి అని మేమే తింటామండి, ఎవరికి ఇవ్వము. కొంతమంది అయితే ఇచ్చుకుంటారు. ఇలా జరుగుతుందండి మా శ్రావణ మంగళవారం నోములు. మా ఇంట్లో సాయంత్రం అయ్యేప్పటికీ ఇంకా కాటిక అది మాత్రం ఇవ్వమండి. పేరెంట్కి పిలుస్తాము. నార్మల్గా తాంబూలము శనగలు అవి ఇచ్చుకుంటాం, కానీ కాటిక అది సూర్యాస్తమయం దాటిన తర్వాత ఇవ్వకూడదండి. మేము అలా చేసుకుంటాము. పూర్వం అయితే చక్కగా పేరెంట్ వాళ్ళకి వెళ్ళడం, ఆ శనగలు అవి పండ్లు తాంబూలము తెచ్చుకుంటుంటాము. కర్చీఫ్ నిండా నిండిపోయేవి. చాలా సరదాగా ఉండేది పూర్వకాలం. శ్రావణ మాసం అంటే మా అప్పుడు అయితే. ఇప్పుడు వాళ్ళు మరి ఇంటికే వెళ్ళి ఇచ్చుకుంటున్నారు. కొంతమంది అయితే అసలు గడప దాటకూడదు అంటారు కాటిక. కానీ ఇప్పుడు అందరూ ఉద్యోగస్తులు అయ్యి ఇంట్లో ఉండరని చెప్పేసి వీళ్ళు కూడా తొందరగా సూర్యాస్తమయం లోపల ఇంటికి తెచ్చి ఇస్తున్నారు కొంతమందికి అట్లా జరిగిపోతుంది. నేను మాత్రం ఇంటికే పిలుస్తానండి. ఇదండి మా శ్రావణ